హలో ఎవరివైనా ఎలా ఉన్నారండి అందరూ. ఈరోజైతే నేను మునక్కాయ రొయ్యల పులుసు చేయబోతున్నాను మామిడికాయ వేసి. ఈరోజు ఇనుప కడాయిలో చేస్తున్నాను. ఆయిల్ వేసాను, ఓన్లీ ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ వేసాను. దీంట్లో కొంచెం ఒక ఇంచు దాల్చిన చెక్క అండ్ లవంగాలు 2 అంతేనండి. ఇంకా ఏం వేయకూడదండి. దీంట్లో 2 లవంగాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇనుప కడాయిలో తినాలని చెప్తున్నారు కదండి ఇప్పుడు అందరూ. ఐరన్లో తింటే మనకి మంచి ఐరన్ వస్తుంది అని చెప్తున్నారు. అందుకోసం నేను ఐరన్ యూజ్ చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అనేది ఇది చేయడం. దీంట్లో కొంచెం సాల్ట్, కల్లుప్పు వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. అలా తినే దాంట్లో కూడా ఇప్పుడు అన్నీ కల్తీ వస్తున్నాయి కాబట్టి బాగా మనకు ఏది హెల్త్కి బాగుంటుందో అది చూస్ చేసుకొని మనం తింటే చాలా హెల్తీగా ఉంటామండి. హెల్తీ సేల్స్ అంటున్నారు కదా అందరూ, అందుకోసమండి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత, అంటే ఫ్రై అంటే ఎక్కువ డీప్ ఫ్రై కాదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోవాలండి ఎర్రగడ్డలు. దాని తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తామండి. చూడండి, ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయిపోతే ఆనియన్స్ చాలండి. దీంట్లో మనము 1 స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం దీంట్లో చేసిన తర్వాత వెంటనే వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వేరే గిన్నెలో తీసేసుకోవాలి. ఇలాగే పెట్టకూడదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఐరన్ అనేది మన బాడీకి వచ్చేసి ఉంటుంది కాబట్టి. నాకు కొంచెం తక్కువైంది. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మొత్తం ఫుల్ వేయలేదు నేను. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఫుల్ వేస్తున్నానండి. నిజమండి, ఐరన్లో పాతకాలం వాళ్ళు తింటే ఎంత బాగా ఆరోగ్యంగా ఉన్నామో మళ్ళీ మనం అంత ఆరోగ్యంగా ఉండగలుగుతామండి. ఈ విధంగా చేసుకొని తింటే మనము స్టీల్ వాటిలో, వీటిలో, మట్టి కుండల్లో చాలా బాగా హెల్తీగా ఉంటామండి. ఈ పులుసు అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా మామిడికాయ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఈరోజు మామిడికాయ వేసి చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి. ఇప్పుడు ఇందులోనే 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసేస్తున్నాను. దీనిలో మసాలాలండి: 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1 పెద్ద స్పూన్ నిండా మిరప్పొడి, ఇవి కూడా వేసేస్తున్నానండి. మీడియం టు లో పెట్టుకొని కొంచెం మనం ఫ్రై అయిపించాలి, ఎందుకంటే కాలిపోతుంది. ఎనుపకడే కదా, ముందే చాలా హీట్గా ఉంటుందండి. దాన్ని కొంచెం మనం చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి మంటని. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. అంటే మసాలా మనకు బాగా వేగిపోయినట్టు అర్థం అండి. ఇప్పుడు దీంట్లో 2 మునక్కాయలు తీసుకున్నానండి నేను. 2 మునక్కాయలు, అలాగే ఒక 4-5 పీసులు మామిడికాయ తీసుకున్నాను. ఇవి 2 కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఇది. సంగటిలో కానీ అన్నంలో కానీ తిన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ రొయ్యల మునక్కాయ కాంబినేషన్ మామిడికాయతో చాలా బాగుంటుంది. సరే, మీకు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ఈ విధంగా మనము ఒక 5 నిమిషాలండి దీన్ని బాగా మనము మగ్గించుకోవాలి ఆయిల్లోనే. ఈ విధంగా మగ్గించుకున్నామంటే మనం వేపుకునే దాంట్లోనే ఉంటుందండి అంత టేస్ట్. అంత బాగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. మసాలాలు కానీ, వెజిటేబుల్స్ కానీ అన్నిటికీ వాటిలోనే మొత్తం అనేది మనకు టేస్ట్ అనేది ఉంటుందండి. ఒక 5 మినిట్స్ ఇలా వేపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించామంటే మునక్కాయ మామిడికాయ మనకి బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది.
గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వేగిందో, ఆయిల్ చూడండి ఎంత బాగా సపరేట్ అవుతుంది పక్కన. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేస్తామండి. దీన్ని మూత పెట్టి ఒక 5 minutes ఉడికించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్. ఎంత బాగా మునక్కాయలు మామిడికాయ చాలా బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనము కడిగి ఉప్పు పసుపు వేసి బాగా నీట్గా చేసుకున్న ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఇది 1/4 kilo అండి. నేను ఇందులో వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 minutes అండి బాగా ఉడికితే మన కూర రెడీ అయిపోతుంది. ఐరన్ కడాయిలో చేస్తే టేస్టే వేరుగా ఉంటుందండి. మనకు బాడీ తగ్గ ఐరన్ వస్తుంది, హెల్త్కి హెల్త్. ఇప్పుడు అందరూ ఇలాగే చేసుకుంటున్నారండి ఐరన్ కడాయిలోని. దీన్ని సీజనింగ్ చేయడం చాలా ఈజీ అండి. నేను పెట్టలేదు ఎందుకంటే అందరూ చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన పద్ధతి. అందుకు నేను దీన్ని సీజనింగ్ ఎలా చేయాలి అనేది పెట్టలేదు, డైరెక్ట్గా కుకింగ్ చేసి చూపిస్తున్నాను. నా ఛానల్కి కొత్తగా ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. ఈ కూర మాత్రం కన్ఫామ్గా ట్రై చేయండి. ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టి ఇలాగే సిమ్లో ఉడకనిస్తాము. చూడండి అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఫినిష్ అయిపోయిందండి. దీన్ని మనం ఇలాగే పెట్టుకోకూడదండి, ఒక స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఐరన్ అనేది చాలా ఎక్కువ వచ్చేసి ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఇలాగే వదిలేయకూడదు. ఒక స్టీల్ బౌల్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను దీన్ని స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చూడండి వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు చేసుకుంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.